ఏంటి నువ్వెవరైతే నాకేంటి? ముందు ఇక్కడి నుండి వెళ్ళు. రే, నీ వెనుక ఎవరున్నారో, ఇదంతా ఎవరు చేశారో బయట పెడతావా, లేదంటే మా అన్ననే ఎదిరించే అంత పోటు మొగునివయ్యావా అని విధంగా అనగానే, నీకు అన్న కావచ్చు, అలాగే మందారానికి కూడా నేను అన్ననవుతానురా అని అంటూ దెబ్బ కొట్టగానే వెంటనే అక్క నుండి వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. అసలు దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేశారు? 40 లక్షలు ఇచ్చాక ఫోన్ కాల్ కలవట్లేదు, కాంటాక్టే లేదు, బ్లాక్ లిస్ట్లో పెట్టాడని నేనే కంగారు పడుతున్నాను. నేను ఆ డబ్బులు అరేంజ్ చేస్తాను. ఏంటి, మీరు డబ్బులు అరేంజ్ చేస్తారా అని అంటూ రాజు కాళ్ళ మీద పడి, నాకేం తెలీదు, ఏదో నేను కాంట్రాక్ట్ కోసమని మందారం దగ్గరికి వెళ్తే ఫైల్ చూసి రిజెక్ట్ చేసింది, నీ సంతకం పెట్టిస్తానని దీపక్ గారి అనడం వల్ల 40 లక్షలు ఇస్తే సంతకం పెట్టించి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇలా ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను చెప్తున్నాను కదా, నీకు 40 లక్షలు నేను ఇస్తాను. నువ్వు వచ్చి మందారం తప్పు లేదని నిరూపించు పద అని విధంగా అంటూ వెంటనే రాజు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం మందారం చాలా బాధపడిపోతూ ఉంటుంది. పెద్దయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో, ఎలా పెద్దయ్య గారికి ఏమని సమాధానం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని మందారం అనుకుంటూ బాధపడిపోతూ ఉండగా అదే సమయానికి సూర్యప్రతాప్ వస్తారు. అసలు ఏమైంది మందారం, నువ్వు ఈ స్టేషన్కి రావడం ఏంటి? అసలు నీ సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారని అంటున్నారేంటి? పెద్దయ్య, నిజంగా పెద్దయ్య, నాకేం తెలియదు పెద్దయ్య, అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పెద్దయ్య అని విధంగా అంటూ ఉంటే అదే సమయానికి ముత్యాలు వస్తుంది. ముత్యాలను చూసిన సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. అయినా ఏంటి మందరం, బస్తీ జనాలందరూ కూడా నిన్ను ఎలానో మాట్లాడుకుంటుంటే సహించలేక నీ దగ్గరికి వచ్చాను, నువ్వేం బాధపడకు, రాజు ఉన్నాడు, రాజు త్వరగా నిన్ను విడిపిస్తాడు అని అంటూ ఉంటే, ఎవరు విడిపించాల్సిన అవసరం లేదు, మందారం తప్పు చేయలేదన్న నిజం అందరికీ తెలుస్తుంది, మందారం నిజాయితీయే మందారానికి గెలుపు అవుతుంది అని విధంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటే, ఊరికే ఇలా మాటలు మాట్లాడితే దీని వెనుక ఎవరున్నారో తెలుస్తుందా? నా కొడుకే మందారాన్ని ఎలాగైనా విడిపించాలని సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. హులమ్మో, మాట్లాడమంటే ఏమైనా మాట్లాడతారు, నోటికి వచ్చినట్టు మాట్లాడక ముత్యాలు. చిన్నమ్మగారు, కాస్త మీరు గమ్మునుండండి, పెద్దయ్య ఇక్కడ గొడవ పడకండి పెద్దయ్య అని అంటూ ఉంటే, స్టేషన్లో ఏంటి గొడవలు, ఏదైనా ఉంటే బయట చూసుకోండి, ఈ స్టేషన్లో కాదు అని కోపంగా అంటూ ఉంటే అదే సమయానికి రాజు రూప ఇద్దరు రాగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. పెద్దయ్య గారు, అసలు ఇందులో మందారంతే ఎలాంటి తప్పు లేదని, ఇదిగో వీడి వల్లే మందారం సంతకం ఫోర్జరీ జరిగింది, ముందు కానిస్టేబుల్ తనని విచారిస్తే దీని వెనుక ఎవరున్నారో మీకే తెలుస్తుంది, 202 వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి, తనని వెంటనే విడిపించండి, 402 త్వరగా తనకి సంతకం తీసుకొని పంపించండి, కానీ పంపించే ముందు మీడియా ముందు మందారం ఎలాంటి తప్పు లేదని మీరు మీడియాకు చెప్పాలి, సరే మేమదంతా మేము చూసుకుంటాం అని ఈ విధంగా అంటూ ఉంటే, ఇక వెంటనే నాన్న అది ఏంటమ్మా నువ్వు వాడితో అంటే నాన్న అలా మందారం గురించి న్యూస్ తెలిసేసరికి నేను ఎటెల్లాలో అర్థం కాక నేను అలా అని విధంగా అనగానే వెంటనే ఇక పద మందారం అని విధంగా అనగానే, నా కొడుకు వల్లే బయటపడ్డావు మందారం, సరే ఇక ఎలాంటి తప్పు నువ్వు చేయలేదని తెలిసింది కదా, సంతోషం, ఇక పదరా అయ్యా అనే విధంగా అంటూ ముత్యాలు బయటికి వస్తుంది. నీ వల్లేరా ఇప్పుడు ఆ మందారం బయటపడింది, లేదంటే అసలు ఎవరు తీసుకుని వచ్చేవారు అని విధంగా అంటూ ఉంటే, అమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, అత్తయ్య గారు అలా మాట్లాడటం వల్ల నాన్న ఇంకా కోపంగా రాజును అసహించుకుంటారు కదా అని అనుకుంటూ ఉంటే, పెద్దయ్య గారు అమ్మ తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను, నువ్వు నాకు క్షమాపణలు కోరడం ఏంటి, ఇంకోసారి నీ నోటి నుండి పెద్దయ్య అన్న పిలుపు పిలిస్తే మాత్రం నేను ఊరుకోను, ఎందుకంటే అసలు నేను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది కాబట్టి. మాటలకైతే ఏం తక్కువ లేదు అమ్మా, అది కాదమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు, అసలు దీని వెనుక ఉంది దీపక్ అమ్మా, దీపక్ వల్లే ఇప్పుడు ఇలా జరిగింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా మందారం షాక్ అయిపోతుంది. మరి ఇంట్లో ఎదవని పెంచుతుంటే
ఎవరైనా అంటారు కదరా అని ముత్యాలు అంటూ ఉంటే, చిన్నమ్మ గారు మీరు కాస్త ఊరుకోండి చిన్నమ్మ గారు, ఎందుకు ఊరుకోవాలి? నా కొడుకు వల్లే కదా నువ్వైతే బయటపడ్డావు, మరి ఎందుకు అలాంటప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే నేనెందుకు ఊరుకోవాలి అని ముత్యాలు అంటూ ఉంటుంది. ఏంట్రా అసలు ఏం మాట్లాడుతుంది, ఏమనుకుంటుంది? అమ్మ ప్లీజ్ అమ్మ, రూప పద, మందరం అని అంటూ అక్కడ నుండి కోపంగా వెళ్తూ ఉంటారు. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడానురా? నేను కరెక్ట్గానే మాట్లాడాను. ముందు పదరా అయ్యా ఇంటికి పోదాం అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే, మరోవైపు ఇంటికి రాగానే అక్క అని పిలవగానే ఏమైంది తమ్ముడు, ఏం జరిగింది అనే విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఎందుకు ఇలా అందరూ సైలెంట్గా ఉన్నారో అర్థం కావట్లేదు. రాజు వెంటనే దీపక్ని తీసుకొని వచ్చి, పెద్దయ్య మిమ్మల్ని చూసి వీడిని వదిలిపెడుతున్నాను పెద్దయ్య, ఇప్పుడు స్టేషన్లో కూడా అరెస్ట్ కాకుండా చేశాను, కానీ ఇలాంటి వాణ్ణి మీరు ఇంకా వదిలిపెట్టకండి పెద్దయ్య అనే విధంగా అంటూ కాళ్ళ మీద పడేయగానే, హే రాజు అసలు నువ్వెవడివి? నా కొడుకు షర్ట్ని నువ్వెందుకు పట్టుకున్నావు? ఎరా నువ్వు మారవారా? అసలు ఏం జరుగుతుంది తమ్ముడు, నాకేం అర్థం కావట్లేదు. మందారం ఫోర్జరీ సంతకం పెట్టింది ఎవరో కాదు, ఇదిగో వీడే అక్క. 40 లక్షలు తీసుకున్నాడు, ఏం చేసావురా ఆ 40 లక్షలు అని అడుగుతూ ఉంటే, దీపక్ అలానే చూస్తూ ఉంటాడు. నీ వల్ల పడరాని మాటలు పడుతున్నాను, ఎవరినైతే ఇంట్లోకి రానివ్వకూడదని అనుకున్నానో వాళ్ళే ఈ ఇంటికి వచ్చారు, నీ వల్ల నేను పడాల్సి వస్తుంది అని అంటూ ఉంటే, రాజు బాధపడిపోతూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, నన్ను క్షమించు రాజన్న, నువ్వే ఇదంతా చేసినా కూడా, కానీ నేనేం చేయలేని దుస్థితిలో ఉన్నాను అని మందారం బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు వీడు మాత్రం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, చేసిందంతా చేశావు, ఇకనైనా మారి మంచిగా ఉంటావని అనుకుంటే నీ బుద్ధులు మాత్రం మారట్లేదు. హే రూప, నేనెప్పుడు నా కొడుకును ఒక్కసారైనా కూడా నేను అనలేదు, అలాంటిది నువ్వంటావా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఆయన ఎందుకు దీపక్ బాబు, ఎందుకు ఇలా ఫోర్జరీ చేశావు? అసలు ఆ డబ్బులన్నీ ఏం చేశావు? వీడిని మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు. ఒరే వెళ్ళిపోరా, ఎక్కడికని వెళ్తాడు తమ్ముడు, వాడేదో తెలిసి తెలియక ఎన్నిసార్లని క్షమాపణ పెట్టాలి, ఈసారి మాత్రం వాడికి నేను క్షమాపణ పెట్టను. అయినా అక్క, నువ్వు నా కూతుర్ని అంటావా? నా కూతుర్ని అనే అవసరం ఎవరికీ లేదు, ఎందుకంటే నా కూతురు అంటుంది, నా కూతుర్నంటే నేను ఊరుకోను. నీకేం తెలుసక్క, వాడు ఆ 40 లక్షలు తీసుకొని ఏం చేశాడో ముందు అది చెప్పమను అని అనగానే ఒక్కసారిగా విజయాంబిక గుర్తు చేసుకుంటుంది, షాక్ అయిపోతుంది. వెళ్ళరా వెళ్ళు అని అంటూ పడేయగానే, రే వెళ్ళి క్షమాపణ అడుగురా, కాళ్ళ మీద పడరా, మీ మామయ్య కాళ్ళ మీద పడు అని అనగానే, నన్ను క్షమించు మావయ్య అని విధంగా అంటూ ఉంటే, నిన్ను నేను కాదురా క్షమించడం, ఆ మందారమే క్షమించాలి, నన్ను క్షమించు మందారం. దీపక్ బాబు వద్దు దీపక్ బాబు, ఈ ఒక్కసారి క్షమాపణ మీరు అడుగుతున్నారండి పెద్దయ్య, క్షమించండి పెద్దయ్య. మందారం ఆ 40 లక్షలు ఎవరో ఇవ్వటం కాదు, ఈ దీపక్కే కష్టపడి ఇవ్వాలి, అది కూడా నీ దగ్గరే పని చేయించు, అలానే కష్టపడి పని చేసి తీర్పాలి అని సూర్యప్రతాప్ అనగానే, అసలు ఏం చేసావురా? 40 లక్షలు ఏం చేసావు? 5 లక్షలు పెట్టి నగలు తీసుకొని వచ్చావు, మరి మిగతా 35 లక్షలు ఎక్కడున్నాయిరా, ఏమైపోయారా అని విజయాంబిక అడుగుతూ ఉంటే, మమ్మీ ఆ లక్షలు నేను నైట్కు నైటే కోటీశ్వరులు అవుతామంటే ఆ 35 లక్షలు అని విధంగా అనగానే, 35 లక్షలు అని విధంగా విజయాంబిక అలానే దీపక్ని చూస్తూ అంటూ ఉంటుంది.